ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. రేపు గురువారం 28వ తారీఖు పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన రోజని పండితులు వివరిస్తున్నారు. ఈ రోజున విశేషమైన యోగాలు ఏర్పడుతున్నాయి. అవి గురు పుష్యమి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, అలాగే అమృత సిద్ధి యోగాలు ఏర్పడుతున్నాయి. మరి ఇంతటి విశేషమైన రోజున గురువును సూచించే పసుపుతో ధనస్సు రాశి వారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే ఈ పరిహారం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒక గ్లాసుడు పసుపు నీళ్లతో మీ జీవితం మారిపోతుంది. ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఫలితం కనిపిస్తుంది. మీ ఇంట్లో ఉండే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందుతారు. గ్లాసుడు నీళ్లతో చేసే ఈ పరిహారం ద్వారా మీ ఇంట్లో ఉండే అష్ట కష్టాలు తీరిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీకున్నటువంటి అప్పుల బాధలైనా సరే ఇట్టి తొలగిపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అయితే ఈ గ్లాసు నీళ్లతో చేసే పరిహారం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలను పొందగలుగుతారో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, దాంపత్య సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, ఇలా అనేక రకమైన సమస్యలు ఇంట్లో ఉంటూ ఉంటాయి. దాని ద్వారా మనకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఎంత సంపాదించినా అది నీరులా ఖర్చయిపోతూ ఉంటుంది. సంపాదన కనిపించదు, అప్పులు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఇంత కష్టపడుతున్నాము, ఇంతలా బాధపడుతున్నాము, ఎందుకొచ్చిన బాధలు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు గ్లాసు నీళ్లతో ఈ పరిహారం చేయటం ద్వారా మీకున్న ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి. మీరెంతో కాలంగా ఎన్నో రకాలుగా పరిహారాలు చేసినప్పటికీ తీరని సమస్యలైనా సరే ఇప్పుడు తీరిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది 100కి 100 పాళ్ళు ఫలితాన్ని అందిస్తుంది. ఎన్నో విశేషమైన యోగాలు కలిగిన ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల రిజల్ట్ అనేది మీకు చాలా త్వరగా కనిపిస్తుంది. అయితే గ్లాసు నీళ్లతో ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం ఉంది. ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ఆడవారు కానీ, మగవారు కానీ, లేదా పిల్లలు కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయాలనుకున్న వారు ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం ప్రారంభించాలి. పరిహారం చేసేవారు గాజు గ్లాసులో మాత్రమే నీటిని తీసుకోవాలి. ప్లాస్టిక్ గ్లాస్ కానీ, స్టీల్ గ్లాస్ కానీ ఇలాంటివి వాడకూడదు. అయితే గాజు గ్లాస్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే గాజు గ్లాసులో మనం చేసేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అందువల్ల గాజు గ్లాసులో తీసుకోవాలి. గాజు గ్లాసులో లేదా గాజు బౌల్లో కావచ్చు, మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని అందులో నీటిని పోసి అందులో కళ్ళు ఉప్పును కొద్దిగా వేయాలి. ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక. లక్ష్మీదేవి యొక్క నివాస స్థలం సముద్రం. సముద్రం నుంచి వచ్చిన ఈ ఉప్పు కాబట్టి ఉప్పుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఉప్పుని ఎవరు కూడా కాలుతో తొక్కకూడదు అంటూ ఉంటారు మన పెద్దలు. ఎందుకంటే ఉప్పుని కాలుతో తొక్కితే లక్ష్మీదేవిని తొక్కినట్లే అని భావిస్తారు. అందువలన ఉప్పుని ఎవ్వరు కూడా కాలుతో తొక్కకూడదు. ఎదుటివారికి చేతికి నేరుగా కూడా ఇవ్వకూడదు అంటూ ఉంటారు పెద్దలు. ఉప్పు ఎదుటివారికి చేతితో ఇవ్వడం ద్వారా మన చేతిలో ఉన్న, మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఎదుటివారికి ఇచ్చేస్తున్నట్లు భావిస్తారు. అందువల్ల ఎవరు కూడా నేరుగా చేతికి ఇవ్వరు. ఉప్పుకున్న మరొక చక్కటి గుణం, ఉప్పు మన ఇంట్లో ఉన్న, అదేవిధంగా మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుంది. మన చుట్టుపక్కల ఉన్న ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో దాన్నంతటికి కూడా బయటకు లాగేసి పాజిటివ్గా మారుస్తుంది. కాబట్టి ఉప్పును ఉపయోగించేటప్పుడు ఈ నియమాలను పాటించండి. గాజు గ్లాసులో నీటిని వేసుకొని అందులో ఉప్పును వేసి పసుపు కుంకుమలు వేయాలి. పసుపు కుంకుమలు శుభకార్యాలకు ప్రతీక, ఎంతో మంగళకరమైనవి. ఏ శుభకార్యానికైనా పసుపు కుంకుమ లేనిదే ఎటువంటి శుభకార్యాలు జరగవు. వాటికి అంత ప్రాముఖ్యత ఉంది. పసుపు కుంకుమలు ఉపయోగించడం ద్వారా మనం తలపెట్టిన ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా పూర్తవుతుంది. పసుపు కుంకుమలు ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది. ఇంట్లో ఏవైనా శుభకార్యాలైనా పసుపు కుంకుమ లేకుండా జరగవు. వీటికి అంత ఉత్తమమైన స్థానం ఉంది. కాబట్టి మనం చేసే పరిహారంలో పసుపు కుంకుమలు ఉపయోగించడం ద్వారా మనం చేసే పరిహారం శుభంగా జరుగుతుంది. అలాగే దేవుని యొక్క కృప మనపైన ఉంటుంది. కాబట్టి పసుపు కుంకుమలను ఉపయోగించవలసిన అవసరం ఉంది. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికర
ప్రీతికరమైన లవంగాలు, యాలకులను కూడా మనం చేసే ఈ పరిహారంలో ఉపయోగించడం జరుగుతుంది. అయితే యాలకులు, లవంగాలు ఉపయోగించడం వల్ల ఏంటి ఫలితం అని మీకు సందేహం రావచ్చు. యాలకులు, లవంగాలు అనేవి సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం మనం చేసే ఈ పరిహారం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా సిద్ధిస్తుంది. అంతేకాకుండా యాలకులు, లవంగాలు అనేవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. లవంగాలు పాజిటివ్ ఎనర్జీని, డబ్బుని ఆకర్షించే శక్తిని ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి మనం చేసే ఈ పరిహారంలో 3 లవంగాలు, 3 యాలకులు 3 తీసుకొని ఆ గ్లాసులో వేయాలి. ఇప్పుడు మనం ఏమేమి వేసామంటే, ఒక గ్లాసు నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా కళ్ళుప్పు, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, ఇంకా 3 యాలకులు, 3 లవంగాలు వేసాం. ఇంకా ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది, సకల దేవతలకు ఎంతో ఇష్టమైనది, దేవతా ప్రసాదాల్లో ఉపయోగించే పచ్చకర్పూరాన్ని కొద్దిగా వేయాలి. ఇంకా ఆఖరిగా వేయవలసిన పదార్థం ఇది చాలా ముఖ్యమైనది. ఒక 1 రూపీ కాయిన్ వేయాలి. 1 రూపీ కాయిన్ కదా, ఎందుకు ముఖ్యమైనది అని మీరు అనుకోవచ్చు. లక్షల కోట్లైనా సరే లెక్క పెట్టాల్సింది 1 రూపాయితోనే. కాబట్టి మన యొక్క పరిహారం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి మన యొక్క సంపాదన రూపాయికి రూపాయి, రూపాయికి రూపాయి పోగవ్వాలి. కాబట్టి 1 రూపీ కాయిన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు వేసిన 1 రూపీ కాయిన్తో పాటుగా ఉన్న గ్లాస్ నీళ్లను మీ ఇంట్లో పూజ గదిలో ఉంచండి. పూజ గదిలో ఈ గ్లాసును ఒక రోజంతా పూర్తిగా ఉంచండి. మీరు ఈ పరిహారం ఏ సమయంలో చేసినప్పటికీ, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా, ఒకరోజు పూర్తిగా గడిచేంత వరకు ఆ యొక్క గ్లాసు నీళ్లలో అనేవి పూజ గదిలో ఉండాలి. మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత మనం గాజు గ్లాసులో వేసిన పసుపు, కుంకుమ, ఉప్పు అనేవి కరిగిపోతాయి. గ్లాసులో కరగకుండా మిగిలి ఉన్న సుగంధ ద్రవ్యాలైన యాలకులు, లవంగాలు ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇంకా గ్లాసులో ఉన్న 1 రూపాయి కాయిన్ కడిగి మీ ఇంట్లో పూజ గదిలో కానీ, లేదా మీరు డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో పర్సులో కానీ కావచ్చు, బీరువాలో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సరే దాచుకోండి. ఇంకా మిగిలిన నీటిని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో చల్లండి. అలాగే మీ ఇంట్లో కూడా ఆ నీటిని చల్లుకోవటం ద్వారా మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. ఈ పరిహారం చేయటం ద్వారా మీ ఇంట్లో ఉండే ఎంతటి ఆర్థిక సమస్యలైనా సరే చాలా త్వరగా తగ్గిపోతాయి. అలాగే మీకు డబ్బు 4 మూలల నుండి వస్తుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ పరిహారాన్ని మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి తిథుల్లో చేయటం ద్వారా మరింత సత్ఫలితాలను పొందుతారు. అలాగే రేపు విశేషమైన యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ రోజున ఈ పరిహారం పాటించడం వల్ల ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈ పరిహారాన్ని చేసేవారు కొన్ని నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. అవేమిటి అంటే, పరిహారం చేసే రోజు ఎవరైతే పరిహారం చేయాలనుకుంటున్నారో వారు నాన్ వెజ్ తినకూడదు. అదేవిధంగా ఆడవారు ఈ పరిహారం చేయాలనుకున్నట్లయితే పీరియడ్స్ రోజున ఈ పరిహారం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఆ సమయంలో కనుక చేసినట్లయితే మీకు ఎటువంటి ప్రయోజనం కలగదు. కాబట్టి ఈ నియమ నిబంధనలు పాటిస్తూ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలకు మీరు పాత్రులవుతారు. మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అదేవిధంగా ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చేయటం ద్వారా కలిగే ప్రయోజనాలన్నీ కూడా మీరు పొందటం ద్వారా ఈ పరిహారం మళ్ళీ మళ్ళీ చేయాలనే కుతూహలం మీకు కలుగుతుంది. సో చూశారు కదండి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం కోసం, లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలను పొందటం కోసం చేయవలసిన పరిహారం, అదేవిధంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారం చేయాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.